తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేల, ఊహించ మాతరమా నీ వింత లీల. లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి, మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత, మటుమాయమే కదా మదిలోని చీకటంతా. లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా. ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము సాయి అవధూత సాయినాథ, నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము. ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. అసమాన రూప రవితేజ యోగి రాజా, సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు. నీ దివ్య రూపము చూడగ వేడినారు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి. కను తెరచీలగాంచు ఓ కమల నయన, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. భువి పాలక కోరిక తీర్చుమయా, శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే, షిరిడీపతి నమ్మితి కావుమయా. భువి పాలక కోరిక తీర్చుమయా, శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే, షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా. కరుణాకర ఈశ్వర సాయి ప్రభో, షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను వేడినచో శుభయోగములు, షిరిడీశునికే అవి సాధ్యములు. నిరతం చరణం పూజింతుమయా, వరదా శుభదామము బ్రోవుమయా. అరుణోదయ వేళలో చేరితిమి, శుభపాదము వేడుచు పిలిచితిమి.
ముని దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయా నిన్ను చేరిన మా కల తీరునయ ప్రభుని శుభగానము వేద సమం. భాగవతంలో దశమస్కంధం అది 2 భాగాలుగా ఉన్నది, పూర్వార్ధము ఉత్తరార్ధము అని. ఉత్తరార్ధంలో ఈ కుచేలోపాఖ్యానాన్ని చాలా విశేషంగా వర్ణించి చెప్పారు. ఈ కుచేలోపాఖ్యానానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏమిటది? పృథుకోపాఖ్యానము అని. పృథుక అంటే ఏమిటి? అటుకులు, అటుకుల కథ. కుచేలుడి కథ ఏం కథ? అటుకుల కథ. ఆ అటుకుల కథ మనం కృష్ణాష్టమి రోజు చాలా బాగా గుర్తు చేసుకుంటాము. ఆ స్వామికి అటుకులంటే చాలా ప్రియం. ఎందుకు అంటే ఆ అటుకుల్ని చూడంగానే తన మిత్రుడు ఆయనకి గుర్తొస్తాడు. ఆయనకి చాలా దగ్గర వాడు అంటే కుచేలుడు. ఎప్పుడు మనస్సులోనే పెట్టుకున్నాడు. సరే, ఆ కుచేలుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణం కూడా కృష్ణుడే అయిపోయాడు. అటువంటి ఆ మిత్రుల కథ మిత్రోపాఖ్యానం అని కూడా అనొచ్చు దీన్ని. పృథుకోపాఖ్యానం, అటుకుల కథ, కుచేల ఉపాఖ్యానం, సుధాముడి చరిత్ర. ఇది భాగవతంలో చాలా అద్భుతమైన కథ. ఇది శుకావధూత స్వామి భాగవతాన్ని చెప్తూ 2 సందర్భాల్లో ధ్యాన సమాధికి వెళ్ళారు అని చెప్తారు. ఒకటి, ఆయన కృష్ణలీల బాలలీలల్ని వర్ణిస్తూ బ్రహ్మదేవుడు మాయ చేస్తాడు. ఆ మాయతో గోవుల్ని, గోపాలకుల్ని, మొత్తం అందరినీ కూడా మాయం చేసేస్తాడు. ఒక బలరాముడు తప్ప. బలరాముడు ఆ సందర్భంలో అక్కడ లేడు. తక్కిన వారందరూ కూడా మాయమైపోయారు. కృష్ణుడు ఆ గోవుల కోసం వెతుకుతూ వెళ్తాడు. ఆ గోవులేవి కనిపించవు. అలాగే తన మిత్రులు ఆ గోపాలకులు ఎవరూ కూడా కనిపించరు. అప్పుడు ఆయన పెదమాయకు చిన్న మాయ, గుర్తుందా? చిన్నప్పుడు పెదమాయకు చిన్న మాయ, చిన్న మాయకు పెద్ద మాయ. ఆయన పెద్ద మాయ అనుకున్నాడు, పితామహుడు కదా. ఆ పెద్ద మాయకే పెద్ద మాయ చేసేసాడు కృష్ణుడు. ఎలా చేశాడు తెలుసా? ఎన్ని గోవులు ఉన్నాయో, ఏ రంగులో ఉన్నాయో, ఏ కొలతలో ఉన్నాయో, ఏ బరువుతో ఉన్నాయో, ఏ వయస్సుతో ఉన్నాయో, ఎలా ఉన్నాయో అచ్చు అలాగే అన్ని గోవుల్ని మళ్ళీ సృష్టి చేశాడు. ఆ గోపాలకులు వారందరూ ఎలా ఉన్నారో, ఏ వస్త్రాలు కట్టుకున్నారో, ఎలా మాట్లాడతారో, ఎలా నడుస్తారో మొత్తం అందరినీ కూడా సృష్టి చేసేసాడు. చేసి సంవత్సరాన్ని నడిపించాడు ఆ మాయ. సంవత్సరం తరువాత బలరాముడికి అనుమానం వచ్చింది. అయ్యా, ఎంత లీల, ఎంత మహిమ ఇది! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఈ తల్లులకి ఇంత ప్రేమ ఉండేది కాదు ఈ పిల్లల మీద, ఇప్పుడు చాలా ప్రేమగా ఉంటున్నారు. కృష్ణ, ఏం చేశావు అని అడుగుతాడు. నువ్వేం మాయ చేశావు? నాకేం తెలియదు అన్నయ్య అంటాడు. నా దగ్గర నీ వేషాలు కాదయ్యా, చెప్పు ఏం చేశావు అంటే, అవునన్నయ్య ఇలా మాయ చేయాల్సి వచ్చింది. మరి ముందు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చింది వీళ్ళకి అంటే, ఆత్మే కదా కృష్ణుడు అంటే, పరమాత్మే కదా. ఎవరు తమని తాము ప్రేమించుకోరు. ఆ పిల్లల్ని ప్రేమిస్తున్న తల్లులు తమని తాము ప్రేమించుకునేలాగా చేశాట కృష్ణుడు. అది శ్రీకృష్ణ మాయ అంటే. ఆ రోజు నుంచి ఆ పిల్లలంటే ఆ తల్లులకి చాలా ఇష్టం పెరిగిందిట. అప్పటి వరకు అంత ఇష్టం లేదు. తమ బిడ్డలే అయినా కూడా అంత ప్రేమగా చూసుకోలేదు. అలా వారిలో ప్రేమను పెంచిన ఘట్టం. అలాగే కృష్ణుడు తన ఆ మాయని, విష్ణు మాయని చూపించిన ఘట్టం. బ్రహ్మమాయ కూడా పనికి రాలేదు ఆ విష్ణుమాయ ముందు. ఆ ఘట్టాన్ని చెప్పినప్పుడు శుకావధూత సమాధికి వెళ్ళారట. మళ్ళీ రెండవసారి ఈ ఘట్టాన్ని చెప్తున్నప్పుడు, కుచేలోపాఖ్యానాన్ని చెప్పేటప్పుడు ఆయన సమాధికి వెళ్ళారట. ఆ సమాధికి వెళ్ళిన శుకావధూతని లేపేందుకు వేదమంత్రాలు చదువుతూ ఆ సంప్రోక్షణ చేసి ఆ నీళ్ళని ఆయన్ని సమాధి నుంచి మేల్కొల్పారట. అటువంటి ఘట్టం ఇది కుచేలోపాఖ్యానం అంటే. దాన్ని మనం చెప్పుకోబోతున్నాము. అది అద్భుతమైన కథ. ఇది మైత్రి యోగశాస్త్రమే కావచ్చు, వేదాంత శాస్త్రమే కావచ్చు, మైత్రిని గురించి చాలా విశేషంగా చెప్తుంది. మైత్రి కరుణా ముదితోపేక్షేతి
మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఈ 4 చాలా ముఖ్యమైనవి అని చెప్తుంది. మైత్రి అంటే మంచి ఫ్రెండ్షిప్, స్నేహం, మంచి స్నేహం చేయాలి. కరుణ, అందరికీ కరుణ కావాలి, మైత్రి కరుణ. ముదిత, ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే చూసి ఆనందించి వాళ్ళని మెచ్చుకోవటం. ఉపేక్ష, ఎవరైనా చెడు పని చేస్తున్నారు, మనకు అక్కర్లేని మాటలు వినిపిస్తున్నాయి, అటువంటి విషయంలో ఉపేక్ష, దాన్ని పట్టించుకోవద్దు, అక్కడి నుంచి వెళ్ళిపో. ఇవి 4 కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్తారు. వాటిలో మైత్రి మొదటిది. చూడండి, మంచి ఫ్రెండ్ ఉండటం అనేది చాలా అవసరం, చాలా ముఖ్యం. రామాయణంలో రాముడు సీతావియోగంతో బాధపడుతూ ఉంటాడు. అలా ఆశ్రమాలన్నీ తిరుగుతూ శరభంగ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ఆ శరభంగ మహర్షి తాను దేహాన్ని చాలించి మహాపురుషుడు, దివ్య పురుషుడై దివ్యలోకాలకు వెళ్తూ ఒక మాట అంటాడు. శ్రీరామ, నీకింత కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు సరి అయిన మిత్రుడు ఈ అడవిలో లేడు, అందుకనే ఈ కష్టం వచ్చింది అంటాడు. రాముడు లక్ష్మణుడిని చూస్తాడు, ఉన్నాడు కదా అని. ఆయన మిత్రుడు కాదు, ఆయన తమ్ముడు. ఆయన నీకు మిత్రుడు ఎట్లా అవుతాడు? ఆయనతో నువ్వు మైత్రి చేసినా ఆయన నీతో మైత్రి చేయలేడు. ఎందుకంటే అన్నగారు అని ఆయన ప్రేమిస్తాడు నిన్ను, ఆయన భక్తిగా నిన్ను కొలుస్తాడు. అటువంటి లక్ష్మణుడు నీకు మిత్రుడు కాదు. అందుకనే నువ్వు మైత్రి చేయి. వెంటనే ఎవరితో స్నేహం చేస్తావు? సుగ్రీవుడితో స్నేహం చేయి. ఆ సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఆ సుగ్రీవుడికి సమస్త ప్రపంచ జ్ఞానము ఉంది కాబట్టి రావణాసురుడు ఎక్కడ దాగి ఉన్నా కూడా నీకు చెప్తాడు, నీ కష్టాలన్నీ కూడా పరిహారం అవుతాయి అని ఆ శరభంగ మహర్షి ఉపదేశం చేస్తాడు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా గొప్ప మిత్రుడు ఉన్నాడు. ఆయనే కుచేలుడు. అందరూ ఈ పేరు వినే ఉంటారు. కుచేలోపాఖ్యానం అనేది అందరికీ తెలుసు. కథ తెలియకపోయినా కూడా కుచేలులాగా ఉన్నావే అని అంటూ ఉంటారు. ఇది బట్టలన్నీ చిరిగిపోయి చాలా బీదరికంగా దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే కుచేలులాగా ఉన్నావే అంటారు. బాగా బక్కచిక్కిపోయి చాలా శల్యమైపోయి రోగాలు అనుభవిస్తున్నా కూడా ఏంటి కుచేలులాగా అయిపోయావే అని అంటారు. అది ఒక పద్ధతిగా భాగవతం నుంచి వస్తోంది. అలాగే చాలా వైభవంగా ఉంటే ఆహా కృష్ణుడిలాగా వెలిగిపోతున్నావే అని అంటారు. ఇవి 2 కూడా మనం ఈ కుచేలోపాఖ్యానంలోనే నేర్చుకున్నాం. ఆ కుచేలుడి కథ చెప్పాలి అని ప్రార్థన చేశారు. ఇప్పుడు పాదసేవనం గురించి నేర్చుకోవాలి. ఈ పాదసేవనం అంటే ఏంటిదంటే ఆ శ్రీహరి పాదాలను మనం ఎల్లవేళలా ఈ విధంగా ఆ పాదాల మీద మన చేతులు ఎప్పుడు ఉండేటట్టుగా మనము ఆ సేవ చేస్తూ ఉండాలి. ఆ పాదాలకు సేవ చేయడం ఒకటే మనం తెలుసుకోవాలి. అయితే మరి ఇప్పుడు ఎలా చేస్తామండి? శ్రీహరి మనకు భౌతికమైన రూపంతో మనకు లేడు కదా, మరి విగ్రహానికి మనం ఎలా సేవ చేయగలుగుతాం? ఒక మందిరంలో వెళ్తే మనం ఎలా చేయగలుగుతామంటే మనకు ఆ భావన ఉంటే ఎక్కడో అక్కడ ఆ శ్రీహరి మన దగ్గరికి వస్తాడు. ఇక్కడ మనం ఒక 2 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏంటంటే మొదటి ఉదాహరణ ఏంటంటే రామచంద్రమూర్తి తాను పట్టాభిషేక్తుడు కావాలంటే అప్పుడు తన తల్లి అయిన కైకేయి కోరిన కోరికలు తెలుసుకున్న తర్వాత ఇది నాకు కాదు నా తమ్ముడు భరతుడికి అన్నాడు. తాను అయ్యో అరణ్యానికి వెళ్ళిపోయాడు, చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నాడు. అయితే ఇక్కడ మనం అంతా చూడాల్సిందంతా కూడా ఆ భక్తి భావన. అంటే రాముడు శ్రీ మహావిష్ణువు అని భరతుడు భక్తితో ఉన్నాడంటే లేదు, తనకు తెలియదు అతను శ్రీ మహావిష్ణువు అని. రాముడే అంటాడు యుద్ధమంతా అయిపోయాక, నేను దశరథ మహారాజు కుమారుడు, నన్ను ఇలాగే ఉండనియండి అని చెప్పి. చతుర్ముఖం బ్రహ్మ వచ్చి అంటాడు, రామా నువ్వెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు కళ్ళు మూస్తే చీకటి, నువ్వు కళ్ళు తెరిస్తే వెలుతురు, అంటే నువ్వు సూర్యచంద్రులు నీ కళ్ళలోనే ఉన్నారు, నువ్వే ఆ శ్రీమన్నారాయణ అంటే కూడా కాదు అంటాడు. మరి భరతుడికి ఎంత భక్తి రాముడి మీద, అన్ననే నాకు దైవం అనుకుంటాడు. మన లోపల ఈ రోజులలో ఆ భావన ఉందా అంటే ఎక్కడో అక్కడ ఒక్కరో ఇద్దరో మనకు కోటికి ఒకరు కనబడతారేమో. అందుగురించి మనకు చెప్పారు, ఈశ్వరుడు నీకు విగ్రహ రూపంలో కనబడుతున్నాడు కనుక, భౌతికంగా కనబడతలేడు కనుక నీకు ఈశ్వరుడు ఎవరు అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. వాళ్ళ ముగ్గురులోని దేవుణ్ణి దర్శించుకో, వాళ్ళ పాదసేవనం చేస్తే కూడా శ్రీహరికి చేసినట్టుగానే అన్నారు. అయితే ఈ భరతుడికి అలాంటి భావన ఉంది కనుక తాను తన అన్న జ్యేష్ఠపుత్రుడైన ఇక్ష్వాకు వంశానికి జ్యేష్ఠపుత్రుడైన రాముడే ఈ రాజ్యాన్ని ఇలాలే, నాకు అర్హత లేదు అని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్తే కూడా కాదంటాడు. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి ఈ దశరథ మహారాజుకు ధన సంస్కారాలు అయిపోయాక పట్టాభిషేకంకి కావాల్సిన అన్నీ తెప్పించాడు, నదుల నీళ్లు, సముద్ర నీళ్లు అన్నీ తెప్పించి
దాన్ని భరతుడికి ఇక పట్టాభిషేకం చేయాలంటే భరతుడు ఒక మాట అంటాడు. ఏమనంటే, గురుదేవా, ఈ సింహాసనం మీద ఇక్ష్వాకు వంశంకు సంబంధించిన జ్యేష్ఠపుత్రుడే ఉండాలి, నాలాంటి వాడు కూర్చుంటే ఈ భూమి బద్దలైపోతుందన్నాడంట. అనేటప్పటికీ వశిష్ఠ మహర్షి అడిగాడంట, ఎందుకు బద్దలైతుంది నాయన అంటే, ఇది అన్యాయం, దుర్మార్గం, అక్రమం, ఇవన్నీ ఏవైతే ధర్మం కాని అన్ని విషయాలు చెప్పాడంట. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది. ఏమంటే అదే సమయంలో, రాముడున్న సమయంలో ఇది అక్రమము, దుర్మార్గము, ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి భరతుడు ఒకవేళ అది చేస్తే భూమి బద్దలైపోతుంది అంటే ప్రజలంతా కూడా భూకంపం వస్తే ప్రజలకు నష్టం జరిగినట్టుగా ఆ ప్రజలకు నష్టం జరుగుతుంది అంటున్నాడు. మరి అదే పక్కన ఇంకో దేశం అనుకోండి, లేకపోతే పక్క ఊరు అనుకోండి, మరి లంకలో అన్ని దుర్మార్గం పనులు చేస్తున్న రావణాసురుడు ఉంటే మరి ఎందుకు భూమి బద్దలైతలేదు, ఎందుకు ఆ భూదేవి భరిస్తుందన్నది ఒక చిన్న ప్రశ్న మన లోపల ఉంటుంది. భరతుడు దానికి కూడా ఒక సమాధానం చెప్పాడు. అంటే మనకు అర్థం చేసుకోవడానికి రావణుడు అని చెప్పాను, దుర్మార్గం ప్రతి దగ్గర ఉంది నాయన, నువ్వు ఎందుకు ఇది దుర్మార్గం అనుకుంటున్నావంటే, ఇక్ష్వాకు వంశము ధర్మంతో కూడుకున్నది గురుదేవ, నేను అధర్మం పని చేస్తే, ధర్మానికి విరుద్ధంగా చేస్తే ఈ వంశంలో ఇది భూకంపం వస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళలో ఎంత భక్తి ఉందో ఒకసారి ఆలోచించాలి. అంటే వాళ్ళ భక్తి అంతా కూడా ఏంటంటే రాజ్యము, రాజరికమే వాళ్ళకు దేవుడు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకవేళ నేను ఇలాంటి పని చేస్తే నా ప్రజలకి కష్టం వస్తుందని చెప్పి భరతుడు భావిస్తున్నాడు, ప్రజలే దేవుళ్ళుగా భావిస్తున్నాడు. అందుగురించి తానేమన్నాడంటే, భూమి బద్దలైపోతుంది, నేను ఈ పని చేయను గురుదేవ, వెళ్ళి మనమందరం కలిసి వెళ్ళి నా అన్నను బ్రతిమలాడి తీసుకొస్తామంటారు. మనందరికీ తెలిసిందే, భరతుడు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి రాముడిని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బ్రతిమలాడితే రాముడు ఏం చేస్తాడంటే, నేను తిరిగి రాను, ఇది ధర్మానికి విరుద్ధం అంటాడు. ఇతనేమంటాడు, ధర్మానికి ఎలా విరుద్ధం అన్నా, మన ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలని ధర్మం ఉన్నప్పుడు నువ్వు ధర్మానికి విరుద్ధం ఏమంటావు అంటే, అప్పుడు తను అంటాడు, అంటే తను ఎంత భక్తి ఉంది తన తండ్రి మీద అని చెప్పడానికి, మన తండ్రి మీద కూడా మనం వారి పాదసేవనం చేయాలంటే మనకు ఆ శేషతల్పం పైన ఉన్న వైకుంఠవాసైన శ్రీహరి ఇక్కడ కిందికి వస్తే ఆ శ్రీహరి పాదాలను ముట్టుకోవడం కాదు, మన తండ్రికి మనం సేవ చేస్తే ఆ శ్రీహరి పాదాలను ముట్టుకున్నట్టుగాని అని చెప్పి రామచంద్రమూర్తి ఏం చెప్తున్నాడు, నా తండ్రి సత్యవాక్కు పరిపాలకుడు అని చెప్పి దాన్ని నేను తృణీకరించలేను. నా తల్లికి తను వరం ఇచ్చాడు, మీ అమ్మకు వరం ఇచ్చాడు. ఏమనంటే, మీ అమ్మ కోరుకున్న వరాలలో మొట్టమొదటిది ఏంటంటే భరతుడికి రాజ్యం ఇవ్వాలి, రాముణ్ణి వనవాసం పంపాలన్నాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో సమస్యల తీవ్రత నుండి బయటపడటానికి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించాలని గ్రహవేదంలో మనకు వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే, కృత్తికా నక్షత్రానికి సూర్యుడి అధిపతి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య ధ్యానం చేసుకోండి, సూర్యుడి స్తోత్రాలు చదువుకోండి, సూర్య మంత్రాలు జపించండి. ఇలా చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్ళు విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అందుకే కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం సవిత్రే నమః, ఈ సులభమైనటువంటి శక్తివంతమైనటువంటి సూర్య మంత్రాన్ని చదువుకోండి. ఓం సవిత్రే నమః ఈ మంత్రం చదువుకుంటే తిరుగులేని విధంగా వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విశేషమైనటువంటి పోటీతత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతర భాషల్లో కూడా మంచి నేర్పరితనం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహానికి ప్రాణం ఇచ్చే స్వభావం ఉంటుంది. దాన గుణం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి కృత్తికా నక్షత్రం వాళ్ళ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అయితే కృత్తికా నక్షత్రం వాళ్ళు ఇతరుల సలహాలు స్వీకరించకుండా వాళ్ళు అనుకున్నవి పాటిస్తూ జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. అత్యున్నత అధికారం ఇచ్చేటటువంటి పదవుల్లో విజయం సాధిస్తారు. ఇలా విజయం సాధించాలంటే కూడా సూర్యుడి అనుగ్రహం కావాలి. నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి.
అందుకే సూర్య స్తోత్రాలు కానీ సూర్య మంత్రాలు కానీ చదువుకోవాలి. అలాగే సూర్యాష్టకం అని ఉంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ సూర్యాష్టకం మొదలవుతుంది. ఆ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు చదువుకున్నా లేదా కనీసం విన్నా కూడా విశేషంగా కృత్తికా నక్షత్రం వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం కలిగి పరిపూర్ణంగా శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గ్రహదోషాలు తొలగింపజేసుకోవాలంటే, గ్రహాల అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గోధుమలు కానీ బెల్లం కానీ ఆదివారం ఎవరికైనా దానం ఇవ్వాలి. అసలు గోధుమ పిండితో చేసినటువంటి లడ్డూలు ఆదివారం చిన్నపిల్లలకి మీ చేత్తో పంచిపెడితే, గోధుమలు అంటే అవి సూర్యుడికి సంబంధించినవి కాబట్టి, బెల్లం అంటే అది సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి, గోధుమలు బెల్లం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. గ్రహాలకు రాజైన సూర్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఆదివారం గోధుమలు కానీ బెల్లం కానీ లేదా గోధుమలతో చేసినటువంటి లడ్డూలు కానీ మీ చేత్తో పంచిపెట్టండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క తిని మంచినీళ్లు తాగి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. దీనికి కారణం ఏంటి? బెల్లం ముక్క అంటే అది సూర్యుడికి సంబంధించింది. అంటే ముందుగా సూర్యునికి స్మరించుకొని సూర్యుడికి ప్రియమైనటువంటి బెల్లం ముక్కను ఆహారంగా స్వీకరించి సూర్యుడి అనుగ్రహాన్ని పొంది కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే సూర్యుడి అనుగ్రహం ద్వారా విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా తెల్లటి పూలమాలలు కానీ లేదా పూల దండలు కానీ ఆదివారం పూట విష్ణుమూర్తి ఆలయంలో సమర్పించండి. దానికి కారణం ఏంటంటే, నవగ్రహాల్లో సూర్యుడు రాజు, ఆ సూర్యుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అందుకే కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి, ఆ సూర్యుడికే అధిపతి శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి శ్రీమన్నారాయణమూర్తి ఆలయంలో ఆదివారం మీ చేత్తో మల్లెపూలమాల స్వామివారికి సమర్పించండి. లేదా తెల్లటి పూలదండలు ఏవైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో మీ చేత్తో స్వామివారికి సమర్పించి చక్కగా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. విష్ణువు ఆలయంలో ఆదివారం ప్రదక్షిణలు చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా దేవాలయంలో ఎక్కడైనా సరే విష్ణుమూర్తి అర్చన కోసం తెల్లటి సంపెంగ పూలు కానీ జాజి పూలు కానీ మల్లెపూలు కానీ నందివర్ధనం పూలు కానీ వీటిలో ఏవైనా స్వామివారి అర్చన కోసం ఇస్తూ ఉండండి. ఇలా చేస్తే కూడా మీకున్న గ్రహదోషాలు తొలగిపోయి మీ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం, ఆ సూర్యుడికే అధిపతి అయినటువంటి విష్ణువు అనుగ్రహం మీకు కలుగుతుంది. తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ప్రతి నెలలో కూడా ఆదివారం ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోతే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ శుక్రవారం రోజు ప్రారంభించండి. అలాగే మంత్రాల పరంగా సూర్యుడి మంత్రంతో పాటుగా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈశ్వరుడి మంత్రము విష్ణువు మంత్రము కూడా జపించుకోండి. అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కూడా ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి. అంటే సూర్య మంత్రము, శివ మంత్రము, విష్ణు మంత్రము, ఈ 3 మంత్రాలు మీరు జపించుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలగటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించటానికి, గ్రహాల అనుగ్రహం కలగటానికి, సకల దేవతల అనుగ్రహం ద్వారా మీ అభీష్టాలన్నీ నెరవేరటానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. ప్రధానంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి మాత్రం విష్ణు మంత్రం ఎక్కువగా జపించుకోండి. ఐశ్వర్య ప్రాప్తి కోసం శివమంత్రం జపించుకోండి. తొందరగా జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి సూర్య మంత్రాన్ని జపించుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తూ వీలైనప్పుడల్లా కృత్తికా నక్షత్రం వాళ్ళు ఆదివారం పూట విష్ణువు ఆలయ సందర్శనం చేయండి. విష్ణువు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయండి. యుగ్మ ప్రదక్షిణం అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం అని అర్థం. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణుమూర్తి ఆలయంలో ఆదివారం ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే దాన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు. అలా చేయటం ద్వారా కూడా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.